అందరికీ జై శ్రీరామ్. నేను మిస్టర్ పరికిపండ్ల. దాదాపుగా ప్రతి గల్లీలో గణపతి విగ్రహాలు ప్రతిష్ఠించారు. ప్రతి మండపం ఉత్సాహంగా ఉత్సవాలు జరుపుకుంటున్నట్టు ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే ఈ గణపతి నవరాత్రులు జరిగిన రోజులు కూడా ఒక మంచి అవకాశం ఉంది సనాతన ధర్మాన్ని ప్రజలందరికీ తెలియచేయడానికి. ముఖ్యంగా పిల్లలకు, ఈ తరం పిల్లలకి సనాతన ధర్మం సంబంధించేసి విశేషాలు, పురాణాలు, వేదాల్లోంచి మంచి మంచి మాటలు, సూక్తులు ఇవి చెప్తే ఖచ్చితంగా వాళ్ళకి వీటి మీద ఇంట్రెస్ట్ కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు దైనందిన జీవితంలో వాళ్ళకున్న బిజీ లైఫ్లో పిల్లలకి ఇలాంటి విషయాలు చెప్పకపోవడం వల్ల మెల్లమెల్లగా సనాతన ధర్మం గురించిన అవగాహన పిల్లలకి, అంటే మన ముందు తరాలకి లేకుండా పోతుంది. అందుకని ఈ గణేష్ మండపాలకు వచ్చి పూజలు చేసే పంతుళ్ళు స్పెషల్గా ఈ బాధ్యతను తీసుకోవాలని నా కోరిక. తొందరగా పూజ చేసి వెళ్ళిపోవడం అనే దాన్ని పక్కన పెట్టేసి ధర్మానికి సంబంధించిన ఏవో కొన్ని విషయాల్ని ప్రతిరోజు చెప్పడం వల్ల భక్తులంతా కూడా మన సనాతన ధర్మాన్ని మళ్ళీ పెంపొందించే అవకాశం ఉంది. మీరు 100 చెప్తే కనీసం 50 అయినా వాళ్ళు గుర్తుపెట్టుకునే అవకాశం ఉంది. దీని ద్వారా సనాతన ధర్మం అభివృద్ధి చెందుతుంది. రెగ్యులర్ లైఫ్లో ఆదరాబాదరాగా బిజీగా పనిచేసుకునే తల్లిదండ్రులు పిల్లలకి చెప్పే అవకాశం చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఈ బాధ్యత ఖచ్చితంగా పంతులు తీసుకోవడం చాలా మంచిది. అండ్ ఇది చాలా మంచి అవకాశం కూడా. ఈ నవరాత్రులు ఖచ్చితంగా ప్రతి విగ్రహం దగ్గర ధర్మ సూక్తులు కానీ, పురాణ విశేషాలు కానీ చెప్పడం ద్వారా ధర్మాన్ని రక్షించిన వాళ్ళు అవుతారు. ధర్మాన్ని మన ముందు తరాలకి చెప్పి వాళ్ళని మంచి వాళ్ళుగా తీర్చిదిద్దిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగపరచుకుందాం. నా ఈ ఆలోచన సరైనదని మీకు అనిపిస్తే మిగతా వాళ్ళకి షేర్ చేయండి. ధర్మో రక్షతి రక్షితః, ధర్మహింస తదైవచ. జై శ్రీరామ్.